మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం ఈరోజు ఎంఈ గార్డెన్లో జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎలాంటి చర్చించారు, రానున్న ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాగి లక్ష్మారెడ్డి గారు, ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ఈరోజు సమావేశంలో ఏం చర్చించారు? మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రజల స్పందన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో 7 అసెంబ్లీ సీట్లకు గాను 7 గెలవడం జరిగింది. అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే మరి హైదరాబాద్ను గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలోనే చెప్పుకునే విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా డెవలప్ చేశారు. అదే కాకుండా ముఖ్యంగా పేద ప్రజల గురించి పట్టించుకున్న పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా, ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆశీర్వదిస్తున్నారు. మరి ఈరోజు కూడా మరి పెద్దలు సిద్దిరెడ్డి గారు శాసనసభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరు రావడం జరిగింది ఇక్కడికి. మరి జరగబోయే ఎలక్షన్లలో ఎలా క్యాన్వాసింగ్ చేయాలి, ప్రజలకు ఎట్లా పోవాలి అనే విషయాన్ని చర్చించుకోవడం జరిగింది. అందరూ అనడం కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. 4 నెలల్లో వాళ్ళు చేసింది ఏం లేదు, మాయ మాటలు చెప్పారు. ప్రజలు గమనించారు. 10 సంవత్సరాల నుంచి లేని కష్టాలన్నీ కూడా మరి ఈ 4 నెలల్లో ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రజల నుంచి వెళ్ళి వినలేని అంటే వాళ్ళ బ్లెస్సింగ్ చాలా ఉన్నాయి. తప్పకుండా ఆశీర్వదిస్తారు. మంచి మెజార్టీతో ఇంతకుముందు మా పార్లమెంట్లో 3,55,000 మెజార్టీ రావడం జరిగింది. దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మేము తెలియజేస్తాం. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ, ఈ 2 పార్టీలను మీరు ఎలా ఎదుర్కోండి? కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, బీజేపీ పార్టీ ఉన్నా ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని. కేంద్రం నుంచి వెళ్ళి ఇప్పటివరకు కేంద్రం గురించి మాట్లాడుకున్నారు కదా. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేసింది రాష్ట్రం గురించి, ఏం చేసింది పేద ప్రజల గురించి, ఏం చేసింది డెవలప్మెంటు, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. నేషనల్ పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీ అనేది కాదు. ప్రజలకు పని చేసే పార్టీ కావాలి, పని చేసే నాయకుడు కావాలి. వాళ్ళనే ప్రజలు ఆశీర్వదిస్తారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది, అసలు బీఆర్ఎస్ పోటీనో లేదని చెప్పి ఇద్దరు అటు 2 పార్టీలు చెప్తున్నాయి. ఎవరైనా ఏమన్నా మాట్లాడుకోవచ్చు, మీ అందరికీ తెలుసు. ఏదో గడ్డ మీద కూర్చున్నాం కదా అని చెప్పి గడ్డ మీద కూర్చున్న రామన్న మాట్లాడినట్టు మాట్లాడితే కాదు. మీరు చూస్తారు, ఎలక్షన్స్ తర్వాత జూన్ 4 తారీఖు రోజున ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారని చూస్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. చాలామంది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడుతున్న మధ్యన మస్తు మాటలు నేర్చుకున్నారు. గడ్డ మీద కూర్చున్నారు కదా, మాటలు మాట్లాడినా ఏం లేదు. ఇవన్నీ కూడా జనరల్గా ఏంటంటే రాజకీయంలో ఓటమి గెలుపు అనేది ఉంటుంది. దాని గురించి వాళ్ళేదో ఇప్పుడు మాట్లాడవచ్చు, మాట్లాడివ్వండి, చూస్తారు పబ్లిక్. జై తెలంగాణ.